హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు వీడియో అండి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు చేసిన పనులన్నీ మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకొంచెం చుట్టూరు ఒకళ్ళు తుడుచుకొచ్చేసినాక అయితే కల్లాపు అయితే వేసేసాను. ఒకళ్ళు చుట్టే పెద్దదండి. నేను చుట్టూరు తుడిచేసి కల్లాపు వేస్తే నీళ్ళు ఇంచుమించు 10-12 బకెట్ల దాకా నీళ్ళు పడుతుంది అన్నమాట. ఇంకా ఆవుపేడ దొరికినప్పుడల్లా 2-3 రోజులకు ఒకసారి కల్లాపు అయితే వేసేస్తానండి. ఇలా కల్లాపు వేసుకుని ముగ్గు పెట్టుకుంటే బాగుంటుంది. అంటే రోడ్డు పక్కన నీళ్ళు కాబట్టి ఇంకొకలంతా ఇంకా దుక్కులు వేసుకున్నట్టు ఉంటుందండి. కల్లాపు వేసుకుంటేనే నీట్గా ఉంటుంది. లేకపోతే తుడిచినా కానీ ఒకళ్ళు తొలైనట్టుగా కనిపిస్తుంది చూసే వాళ్ళకి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, వేసిన తర్వాత సామాన్లన్నీ తోమేసాను. ఇంకొంచెం సామాన్లన్నీ తోమేసినాకైతే ముగ్గు అయితే పెడుతున్నాను. ముగ్గు పెట్టినప్పటికైతే మా అమ్మాయి లేస్తుంది. మా అమ్మాయి అయితే తీస్తుంది వీడియో. ముగ్గు కూడా నేను ముందు ఎండబెడతానండి. ఎండబెట్టిన తర్వాత ఉండి ఊరిపిండి అనేది కలుపుతాను. అప్పుడు ముగ్గు పోత బాగా రాలుతుంది. ముగ్గు కూడా తెల్లగా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇంకోండి ఇలా ముగ్గు పెట్టేసిన తర్వాత అయితే పిల్లలకి టిఫిన్ అవి చేసి పెట్టేసాను. ఇంకా ఈరోజు అయితే సేమ్ ఉప్మా చేసి పెట్టానండి. టిఫిన్ తినేసిన తర్వాత మళ్ళీ టిఫిన్ తిన్న సామాన్లన్నీ తోమేసి కడిగేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత ఉండి ఎసరు అయితే పొయ్యి మీద పెట్టేశానండి. పొయ్యి దగ్గర కూడా కల్లాపు వేసేసి పొయ్యి అయ్యి అలుక్కుని ముగ్గు అయితే పెట్టేసి అప్పుడు వంట అయితే మొదలు పెట్టాను. ఓ పొయ్యి మీద ఎసరు పెట్టేశానండి. ఓ పొయ్యి మీద అయితే కూర పెట్టాను. కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను. మీకు వీడియో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారా ముగ్గు పోత ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఊరపిండి కలుపుకుంటే ఎండబెట్టుకుని ముగ్గు బాగా రాలుతుంది అన్నమాట. లాస్ట్కి ఫైనల్గా అయితే ముగ్గు అయితే ఇలా వచ్చింది. చూసారా 9 చుక్కలు ఇంటూ మధ్య చుక్క 4 వచ్చే వరకు పెట్టాను. ముగ్గు అయితే బాగుందండి. చూసారు కదా. ఇంకోండి ఇలా ముగ్గు పెట్టేసిన తర్వాత అయితే ఇంకా వంట అయ్యి మొదలు పెట్టేయని చెప్పేసాను కదా ఫ్రెండ్స్. ఇంకోండి చూడండి, పొయ్యి దగ్గర కల్లాపు వేసుకుంటే భలే అందంగా ఉంటుంది వంట చేసుకునే దగ్గర. పొయ్యి దగ్గర కట్ల పొయ్యి మీద అంటే ఇంకా 2-3 రోజులకి ఇలా అయితే వారానికి ఒకసారి అలుక్కుంటే పొయ్యి అన్నది నీట్గా ఉంటుందండి. మళ్ళీ వాళ్ళకపోతే పొయ్యి అసలు బాగోదు. చూసారా. ఇంకొని ముగ్గు పెట్టేసాను. ఇంకొని పొయ్యి అయ్యి అలికేసి అప్పుడు వంట చేయడం అయితే మొదలు పెట్టాను. పొయ్యి మీద అసలు పెట్టాను. పొయ్యి మీద గుడ్లాగలు పెడుతున్నాను. ఇంకొండి కట్ల పొలలో చూసారా డలకలో కొబ్బరి కమ్మలు అన్నమాట. ఇవన్నీ పెట్టి పొయ్యి అంటించేసి ఎసరు పెట్టేసుకున్నాను. ఎసరు కాగే లోపల సామాన్లన్నీ టిఫిన్ చేసిన సామాన్లన్నీ తోమేసుకున్నానండి. ఎసరు కాగినాక బియ్యం వేసిన తర్వాత ఉండి మళ్ళీ అన్నం ఉడికే టైంలో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ములంకాయలు అన్నీ కోసేసి పక్కన పెట్టుకున్నాను. కూర వచ్చేసి కోడిగుడ్లు ములంకాయ వండిద్ది అనమాట. ఇవాళ త్వరగా పనులు చేసేసుకున్నాను. మిషన్ దగ్గరికి బట్టలు వచ్చినాయి. చీరలు అంచులు కుట్టు ఫాల్స్లో వేయమన్నారు. ఇంకా త్వరగా పనులు అయితే ముగించేసుకున్నాను. ఇంకా ఫ్రెండ్స్ కోడిగుడ్లు ఉడిగే లోపల సామాన్లు కడగడం అన్నీ చేసేసుకున్నాను. ఇంకా అన్నం మార్చేస్తాను కదా. అన్నం మార్చేసినప్పటికి ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కోసి సిద్ధం పెట్టేసుకున్నాను కదండి. అయితే ఇప్పుడైతే కూర అయితే తాలింపులు అయితే వేసేస్తాను పొయ్యి మీద. చూసారా కూర దక్కి అడుగుని లైట్గా మట్టి అనేది రాసుకుంటే ఎక్కువ మసాలా కాకుండా ఉంటుంది. ఆకులు తోమేసుకున్న మనకి తెల్లగా సామాన్లు మళ్ళీ తెల్లగా వచ్చేస్తాయండి. పొయ్యిలో బొడితోటే తోమేస్తాము. ఇంకా పల్లెటూరులు అంటే ఇంకెలా ఉంటుంది. సబ్బుతో కూడా తోమవచ్చు, కానీ పొయ్యిలో బొడితో తోమితే మసాలా అన్నది త్వరగా వదిలిపోతుంది. చూసారా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ కూడా తాలింపులు వేసేసాను. మగ్గిపోతున్నాయి. తర్వాత మగ్గిన తర్వాత కోడిగుడ్లు అయితే ఉడికిపోయినాయి కదండి. ఇలాగలో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి గట్టితో కలిపేసి ఒకసారి మూత పెట్టేసాను. ఒక 10 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత ఉండి కోడిగుడ్లు ఉడికిపోయిన గుడ్లు ఒలిచేసి వేసేసానండి. ఇంకోండి తర్వాత గ్లాసులో నీళ్ళు అయితే వేసేసాను, పెద్ద గ్లాసుడు. సరే కదా. కూర ఉడికే లోపల అయితే చీర పాల్సు పిండేసి ఆరేసాను. ఆరిపోయిన తర్వాత ఐరన్ చేసేసి ఇలా రౌండ్ చుట్టేసానండి. ఇంకొని చీర పాల్స్ వేయమన్నారు. అంచులు కుట్టి పాల్స్ వేయమన్నారు. కాటన్ చీర చూపిస్తాను చూడండి. కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కదా. వైట్, రెడ్, బ్లూ కలర్ కాంబినేషను భలే ఉంది చీర అయితేనే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అంచులు కుట్టేసి పాలు చేయమన్నారు. ఇంకా అయితే వంట అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా మిషన్ అయితే తీసాను. ఇంకా చూడండి అంచులు కుడుతున్నాను. అంచులు కుట్టినప్పుడు అయితే ఇంకా మా అమ్మాయి లేదు. ఇంకా ఆడుకోవటానికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఒక చేత్తో వీడియో తీసుకుంటా ఒక చేత్తో మిషన్ అనేది కుడుతున్నాను. ఇలా అంచులు కుట్టినప్పుడు అయితే నేను ఒక్కోసారి పిల్లలు ఉంటే వీడియో తీస్తారండి. లేకపోతే నేనే ఒక చేత్తో వీడియో చేసుకుంటాను. ఇలాగా వీడియో చూపిస్తా ఒక చేత్తో పని అనేది చేస్తాను. ఇంకోండి అంచులు అయితే ఇలా కుట్టేసాను. సరే కదా. చీర అయితే చాలా బాగుంది. ఎండాకాలంలో ఎక్కువ కాటన్ చీరలు యూజ్ చేస్తారు. కాటన్ చీరలు కట్టుకుని చల్లగా ఉంటుంది. ఇంకా అంచులు అయితే ఇలా కుట్టేసాను. ఫాల్స్ అయితే వేసేస్తాను. అయితే ఇంకా మధ్యాహ్నం అయిపోయిందండి. భోజనం చేసే టైం అయిపోయింది. భోజనం చేసిన తర్వాత అయితే పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 1:30 అయినాడికి మిషన్తో సహా మొత్తం అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు పిల్లలకి అయితే మామిడి పళ్ళు పట్టుకొచ్చారండి. ఎండాకాలం కదా, మామిడి పళ్ళు దొరుకుతాయి కదా. ఇప్పుడు అంగడి వెళ్ళి మామిడి పళ్ళు పట్టుకొచ్చారు. పిల్లలకైతే కోసి పెట్టాను.
ఇంకండి అంచులు కుట్టేసి పాల్స్ అయితే వేసేసాను. చూసారు కదా, ఆ సైడ్ని ఈ సైడ్ని గుండు సూదులు అయితే పెట్టేసి అప్పుడు పాల్స్ అయితే వేసేసాను. నీట్గా చాలా బాగా వచ్చింది. పాల్స్ నీటిలో పిండేసి ఆరేసేసిన తర్వాత ఉండి కొద్ది లైట్గా ఐరన్ చేసి రౌండ్ చుట్టుకున్నప్పుడు వేసుకుంటే పాల్స్ నీట్గా వస్తుందండి. కాటన్ చీరకి కానీ ఏ చీరకైనా ఇలాగ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోండి పాల్స్ అయితే వేసేస్తాను. చెప్పాను కదండి మామిడి పండు పట్టుకొచ్చారని. ఇంకా కోసేసి పిల్లలకైతే పెట్టాను. ఈరోజు తిన్నారు, చాలా స్వీట్గా ఉన్నాయి. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.